నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకూడదు. ఈశ్వరుడు ఎందుకో నిన్ను ఆ మార్గంలో వెళ్ళవద్దన్నాడు. అటు విజయం లభిస్తే ఏమో నీకు ఏ ఇబ్బంది కలిగి ఉండేదో, అందుకని భగవంతుడు వెళ్ళవద్దన్నాడని పూనిక పోగొట్టుకోకుండా, ఉత్సాహం పోగొట్టుకోకుండా ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ వెళ్ళగలగాలి. మనం కర్మ చెయ్యాలి, కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ఆ ఉత్సాహం నీకు ఎప్పుడూ ఉండాలని చెప్పడమే ఈశ్వరుడికి నివేదన చేసి ప్రసాదంగా. నీ ప్రయత్నంలో అప్పుడప్పుడు విజయం లభించకపోవచ్చు. నువ్వు బెంగ పెట్టుకోకూడదు. ఈశ్వరుడు ఎందుకో నిన్ను ఆ మార్గంలో వెళ్ళవద్దన్నాడు. అటు విజయం లభిస్తే ఏమో నీకు ఏ ఇబ్బంది కలిగి ఉండేదో, అందుకని భగవంతుడు వెళ్ళవద్దన్నాడని పూనిక పోగొట్టుకోకుండా, ఉత్సాహం పోగొట్టుకోకుండా ప్రయత్నాన్ని మాత్రం చేస్తూ వెళ్ళగలగాలి. మనం కర్మ చెయ్యాలి, కర్మ ఫలి